ఇది హైబ్రిడ్ గులాబీ మొక్క. ఇలా నిస్తేజంగా తన సహజ పచ్చదనాన్ని కోల్పోయి ఇలా బలహీనంగా బలం తగ్గి మొక్క ఎదుగుదల ఆగిపోయి ఉంటుందన్నమాట. ఇలా తయారవుతుంది. ఎందుకంటే ఇది చూస్తున్నారా, ఈ చెట్టుకొచ్చిన సమస్య. ఈ చెట్టు గ్రాఫ్టింగ్కి కింది భాగం నుంచి వచ్చే ఏ కొమ్మైనా ఈ చెట్టుకి హాని చేస్తుంది. గ్రాఫ్టింగ్ మొక్కకు కింద నుంచి వచ్చే ఆ కొమ్మకి 7 ఆకులు ఉంటాయి. ఇది సకర్స్ రకానికి చెందింది, లేదా దీన్ని అడవి గులాబీ లేదా నాటు రకం నుంచి తెచ్చి గ్రాఫ్టింగ్ చేస్తారు. మొక్క నుండి కిందికి వచ్చిన ఈ కొమ్మని తీసివేస్తేనే మన చెట్టు ప్రశాంతంగా బతుకుతుంది, లేదా దాని బలాన్ని ఇది లాగేసుకొని అసలు ఆ మొక్కని ఎదగనివ్వవు, లేదా కొంతకాలానికి మనం తెచ్చుకున్న మొక్క చనిపోయి ఇదే మిగులుతుంది. పైగా మిగిలిన దీనికి పువ్వులు అనేటివి పుయ్యవు. అందువల్ల ఇది ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది. నేనైతే పువ్వు వచ్చినాక చూయిద్దాము, కొంచెం లేట్ అయి తీస్తున్నాను, మీకు చూయించాలనే ఉద్దేశంతో. ఇలా ఇక్కడ కట్ చేసిన తర్వాత ఈ కొమ్మపై కొంచెం పసుపు రుద్దేసి, తర్వాత పక్క నుంచి మనం ఇంట్లో తయారు చేసిన ఎరువులు కానీ లేక బయట నుంచి కొన్న ఎరువులు కానీ వేసి చక్కగా ఈ మొక్కకి కేర్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగే మంచి పూలు మీకు వస్తాయి. అలా మీ గులాబీ మొక్కని మీరు కాపాడుకోండి. హ్యాపీ గార్డెనింగ్. మంచి చెట్టు ఇది. పక్కనే ఇలా పక్షి వచ్చి వాలిందన్నమాట, అందుకని చూపిస్తున్నాను. హ్యాపీ గార్డెనింగ్ మీ అందరికీ. చక్కగా మీ చెట్లని కాపాడుకోండి.